ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ప్రత్యేకంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నేను ఈ సమయంలో ప్రత్యేకంగా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా. భర్తలో ప్రాబ్లం ఉంది, కొంతమందిలో భార్యలో ప్రాబ్లం ఉంది. మీ కృప చూపించండి. వాళ్ళిద్దరు కూడా ఏకంగా జీవించే కృపను దయచేయండి. కొంతమంది విడాకుల దాకా వెళ్ళిపోయారు ప్రభా. అది అయినా మీ యొక్క వాక్యానికి ఎంత విరుద్ధము. వాళ్ళ మనసులో మార్చండి. వాళ్ళందరినీ భార్యను భర్తను ఒకటి చేయండి. మీ కృపలో వాళ్ళని దీవించండి. మీరు జత చేసిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదని మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. అయ్యా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తలు ఇద్దరు కూడా అనున్నంగా జీవించే కృపను దయచేయండి. వాళ్ళిద్దరు కూడా నాయన మీకు భయము భక్తి కలిగి జీవించే కృపను దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమస్య కాకుండా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించండి, దీవించండి. ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.